చలో ఈనాడులో మిగతా వార్తలు చూద్దాం. ఆ నలుగురు వచ్చేశారు. అన్ని పేపర్లలో ఈ వార్త ప్రధాన వార్తగా ఉన్నది. దేవ్జీ సహా మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటు, డీజీపీ సమక్షంలో జనజీవన స్రవంతిలోకి, మావోయిస్టు పార్టీ చరిత్రలో కీలక పరిణామం. ఇక పోలిట్ బ్యూరోలో మిగిలింది ఒక్కరే. లొంగిపోయిన నలుగురిది కూడా ఆర్ఎస్యు నేపథ్యమే. రాడికల్ స్టూడెంట్ యూనియన్ నేపథ్యం నుంచే వీళ్ళందరూ కూడా మావోయిస్టు పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఈ నలుగురి మీదనే ప్రధానమైన ఫోకస్ ఉండే. ఒకరేమో ఈ దేశానికి చీఫ్ మావోయిస్టు పార్టీకి దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మన తెలంగాణ పెద్దపల్లికి సంబంధించిన వ్యక్తే. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర చీఫ్గా ఉన్న బడే చొక్కారావు అలియాస్ దామోదర్, మన తెలంగాణ వ్యక్తే. అండ్ మల్లా రాజిరెడ్డి సెంట్రల్ కమిటీ మెంబర్. అంతకుమించి మొదటి తరం మావోయిస్టు పార్టీ నాయకుడు కాశీం సార్ మామ, పిల్లనిచ్చిన మామ, స్నేహ వాళ్ళ ఫాదర్ అయిన. సో ఆయన. నెక్స్ట్ నాలుగో వ్యక్తి నూనె ఎవరైనా గంగన్న, ఆయన పేరు ఏదో నాగభూషణ ఏదో ఉన్నది, నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న. ఆయన కూడా సెంట్రల్ కమిటీ మెంబరే, రాష్ట్ర కమిటీ సభ్యుడట. సో ఆయన కూడా కీలకమైన నాయకుడే. ఇంకా మిగిలింది ఆ పాలిట్ బ్యూరోలో కేవలం ఒకే ఒక్కరు అంటున్నారు. గణపతి ఎక్కడున్నారన్నది క్లారిటీ లేదు. ఆయన విదేశాల్లో ఉన్నాడు. ఆయన కూడా మొదటి తరం నాయకుడే, విదేశాల్లో ఉన్నాడన్న వార్తలు వస్తున్నాయి, తెలియదు మరి. మొత్తానికైతే నిన్న ఈ నలుగురు లొంగిపోవడం జరిగింది. ఇక వాళ్ళ ఫోటోలు ఒక్కసారి మనం చూడొచ్చు. ఆ నలుగురు వచ్చేశారు. దేవ్జీ సహా మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటు, డీజీపీ సమక్షంలో జనజీవన స్రవంతిలోకి, మావోయిస్టు పార్టీ చరిత్రలో కీలక పరిణామం. ఇక పోలిట్ బ్యూరోలో మిగిలింది ఒక్కరే. లొంగిపోయిన నలుగురిది కూడా ఆర్ఎస్యు నేపథ్యమే. మావోయిస్టు పార్టీ చరిత్రలో అత్యంత కీలక లొంగుబాటు. మునుపెన్నడూ లేని రీతిలో ఒకేసారి పలువురు అగ్రనేతలు జనజీవన స్రవంతిలో కలిశారు. పార్టీ అత్యున్నత నిర్ణాయక కమిటీ అయిన పోలిట్ బ్యూరో సభ్యుడు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ అలియాస్ కుమ్ము దాదా, ఆయన వయసు 62 సంవత్సరాలు. ఆయన కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, ఆయన వయసు 76 సంవత్సరాలు. తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్, వయసు 47. రాష్ట్ర కమిటీ సభ్యుడు నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న, 62 సంవత్సరాలు. మంగళవారం డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. దేవ్జీ సంగ్రామ్లకు 25 లక్షల చొప్పున, మిగిలిన ఇద్దరికి 20 లక్షల చొప్పున పునరావాసం చెక్కుల్ని అందించారు. ఇప్పుడు ఈ నలుగురికి ఒక రాజిరెడ్డి గారికి మినహాయిస్తే మిగతా వాళ్ళందరికీ ఎంతో కొంత ఏజ్ ఉన్నది. ఇంకా దామోదర్ గారికి అయితే ఇంకా యాక్టివ్గా పనిచేయడానికి ఇంకా ఏజ్ ఉన్నది. సరే, ఆరోగ్యం సహకరిస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోతే. సో మీరంతా నెక్స్ట్ చేయాల్సింది ప్రజాస్వామ్యంలో ఈ ప్రజల మధ్యకు వచ్చి ప్రజా పోరాటాలను నిర్మించడానికి ప్రయత్నం చేయండి. జస్ట్ లైక్ దట్ ఇన్నయ్య గారు లాగా, ఇంకా చాలామంది బయటకు వచ్చి మాట్లాడుతున్న వాళ్ళలాగా ఆ రకంగా ప్రజల సమస్యల మీద కొట్లాడే ప్రయత్నం చేయండి. మీరు ఒక సమస్య ఉన్న దగ్గరికి మీరు అక్కడికి రావడం వల్ల విషయం కూడా బాగా ఫ్లేరప్ అవుతుంది. ఇప్పుడు ఎవరో ఒకరు కొంతమంది ప్రజలు తెలియని వాళ్ళు అక్కడ పోరాటం చేసిన మీరు అక్కడికి వెళ్ళిరు అనుకోండి, ఓ ఫలానా వ్యక్తి అక్కడికి వెళ్ళి మూమెంట్ చేసినట్టే పేపర్లు కవర్ చేస్తాయి, మీడియా కవర్ చేస్తుంది. సో ఇష్యూ అనేది బయటకు వస్తుంది. సో ప్రభుత్వాల సమస్యను పరిష్కరించడానికైనా కనీసం ఆ రకంగా మీరు ఉపయోగపడతారు. సో ఇలాంటి ప్రజా నిర్మాణాలు అండ్ దాంతోపాటు చాలా రౌండ్ టేబుల్ సమావేశాలు, మీటింగ్లు చాలా జరుగుతూ ఉంటాయి. ఇట్లాంటి వాటికి, ధర్నాలకి, సభలకి, సమావేశాలకి మీరు అక్కడ ఏ రకంగానైతే అడవుల్లో ఉండి మీ కుటుంబాలని మిమ్మల్ని మీరు త్యాగం చేసుకొని అక్కడ ఉన్నారో, సేమ్ ప్రజా జీవితంలో ఆ రకంగా మీరు చేసే ప్రయత్నం చేయండి. మీరు వచ్చినటువంటి బయటకు వచ్చిన పరిణామాన్ని అయితే మాలాంటి వాళ్ళం స్వాగతిస్తున్నాం. ఇంకా మీరు అక్కడే ఉండి గనులు పట్టుకొని మీరు అక్కడ చేసేది కూడా ఏం లేదు. ఎందుకంటే ప్రభుత్వము మిమ్మల్ని చంపాలి అని డిసైడ్ అయిన తర్వాత, ఒక డెడ్ లైన్ పెట్టుకున్న తర్వాత మీరు అక్కడ మీ ప్రాణాలు కాపాడుకోవడానికి ఇన్యాక్టివ్ పొజిషన్లో ఉండడమే తప్ప యాక్టివ్గా మీరు పనిచేయలేరు. ఇంకా అవకాశం ఎక్కడిది? అదేదో అక్కడ వెచ్చించే సమయము అక్కడ ఉండి ప్రాణాలు కోల్పోయే బదులు మిగతా జీవితం అంతా ప్రజల మధ్య గడిపితే బెటర్ అని ఇప్పుడు కాదు, మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం. సుదీర్ఘ ప్రస్థానం. దేవ్జీ 44 ఏండ్లు, రాజిరెడ్డి 46 ఏండ్లు, దామోదర్ 28 ఏండ్లు, గంగన్న 36 ఏండ్లు. పార్టీతో వాళ్ళకున్న అనుబంధం 44 ఇయర్స్ అట. దేవ్జీ అడవుల్లోకి వెళ్ళి ఆయన వయసు 62, అంటే 20 ఏళ్ళ సమయంలోనే ఆయన అడవుల్లోకి వెళ్ళిపోయాడు. ఈ లొంగుబాటుతో ముగిసింది. ఈ సందర్భంగా ఎలాంటి ఆయుధాలని వాళ్ళు ప్రదర్శించలేదట. పార్టీలో ప్రస్తుతం ఒకే ఒక్క పోలిట్ బ్యూరో సభ్యుడు మిసిర్ బెస్రా అలియాస్ సునిర్మాల్ ఒక్కడే మిగిలినట. మరి ఆయన ఎక్కడున్నాడో. తెలంగాణ నుంచి అజ్ఞాతంలో ఉన్నవారు 11 మంది మాత్రమే. తాజా లొంగుబాటు మావోయిస్టులపై లభించిన ప్రధాన విజయమని తెలంగాణ పోలీసులు ప్రకటించారు. దీంతో మావోయిస్టు పార్టీ శకం చివరి దశకు చేరినట్లే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పార్టీకి ఏడాది కాలంగా సారథ్యం కరువైందని తేలింది. గత ఏడాది పార్టీ చీఫ్ బస్వరాజు మృతి చెందిన అనంతరం దేవ్జీ చీఫ్గా వ్యవహరించారనే ప్రచారం జరిగినా అది వాస్తవం కాదని డీజీపీ వెల్లడించారు. ఆయన వాస్తవం కాదంటారు కానీ తనే మానిటర్ చేసిందని అంటారు, మరి బయట కాదని పోలీసులు చెప్తున్నారు. జగిత్యాల జైత్రయాత్ర ప్రభావంతో జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన తిరుపతి ఇంటర్ చదువుతున్నప్పుడే రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో చేరి టౌన్ అధ్యక్షుడిగా పనిచేశారు. 1978 నాటి జగిత్యాల జైత్రయాత్ర ప్రభావంతో 1982లో పీపుల్స్ వార్లో చేరిండు. పార్టీ అగ్రనేత గణపతి సూచన మేరకు రాజిరెడ్డితో కలిసి దండకారణ్యానికి పోయిండు. 1984-87లో గడ్చిరోలి జిల్లా సిరోంచా దళానికి, 87-89లో పెరిమిలి దళానికి కమాండర్గా పనిచేసిండు. 1989లో గడ్చిరోలి డివిజన్ కమిటీ సభ్యుడిగా నియమితులైండు. 1991లో పెరిమిలి దళ సభ్యురాలు అరికె జైని ఎలియాస్ సృజనను పెళ్లి చేసుకుండు. 93లో ఉత్తర గడ్చిరోలి సబ్ డివిజన్ కార్యదర్శిగా, 95లో స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఎన్నికైండు. 2001లో కేంద్ర కమిటీ సభ్యుడిగా నియమితులైండు. అప్పటి నుంచి కీలకమైన సెంట్రల్ మిలిటరీ కమిషన్ సభ్యుడిగా కొనసాగిండు. 2017లో పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఎన్నికైండు. జైలు నుంచి పారిపోయి అజ్ఞాతవాసం. పెద్దపల్లి జిల్లా మంథని మండలం శాస్త్రులపల్లెకు చెందిన రాజిరెడ్డి, ఎవరైనా కాశీం గారి మామ, 1974లో ఆర్ఎస్యూలో చేరిండు. 1976లో కోరుట్ల, జగిత్యాల ప్రాంతాల్లో నమోదైన కేసుల్లో అరెస్ట్ అయి ఏడాది తర్వాత విడుదలైండు. 1980లోనే పీపుల్స్ వార్లో చేరిండు. 82లో ఆయన భార్య రత్తమ్మ కూడా ఉద్యమ బాట పట్టింది. రాజిరెడ్డి గడ్చిరోలి డివిజన్ కమిటీ సభ్యుడిగా, కార్యదర్శిగా పనిచేసి 1987లో దండకారణ్య కమిటీ తొలి కార్యదర్శిగా నియమితులైంది. ఓ కేసులో అరెస్ట్ అయి 1988 ఆగస్టులో ఆదిలాబాద్ సబ్ జైలు నుంచి పారిపోయి అడవి బాట పట్టిండు. 1990లో కేంద్ర కమిటీ సభ్యుడిగా నియమితులైండు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, మహారాష్ట్ర కమిటీలకు మార్గనిర్దేశకుడిగా వ్యవహరించారు. 2001లో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళతో కూడిన సౌత్ వెస్ట్ రీజనల్ బ్యూరోకు ఇన్ఛార్జ్ అయిండు. 2007లో పోలిట్ బ్యూరో సభ్యుడిగా నియమితుడయ్యాక కేరళలో అరెస్ట్ అయిండు. 2 ఏళ్ల తర్వాత విడుదలై మళ్లీ అజ్ఞాతంలోకి పోయిండు. 2022 నుంచి DKSZC దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఇన్ఛార్జిగా కొనసాగిండు. ఇక దామోదర్ బడే చొక్కారావు అలియాస్ దామోదర్, ఆయన 10థ్లోనే ఆర్ఎస్సీలోకి పోయిండట. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లికి చెందిన దామోదర్ 1996లో రాయనిగూడెంలో 10వ తరగతి చదువుతున్న సమయంలోనే ఆర్ఎస్సీలో చేరిండు. 2 ఏళ్ల అనంతరం సమీప బంధువు బడే నాగేశ్వరరావు ప్రోద్బలంతో పీపుల్స్ వార్లో చేరి ఏటూరు నాగారం, మహదేవ్పూర్ దళ సభ్యుడిగా పనిచేశారు. 2000 సంవత్సరంలో ఏటూరు నాగారం దళ డిప్యూటీ కమాండర్గా, 2001లో కొత్తగూడెం పాల్వంచ ఏరియా కమిటీ కమాండర్గా, 2005లో ఏటూరు నాగారం మహదేవ్పూర్ కమిటీ కార్యదర్శిగా నియమితులైంది. 2006లో ఖమ్మం, కరీంనగర్, వరంగల్ కమిటీ సభ్యుడిగా, తర్వాత కార్యదర్శిగా పనిచేసిండు. 2015లో తెలంగాణ కమిటీ సభ్యుడిగా, 2019లో మిలిటరీ వ్యవహారాల ఇన్ఛార్జిగా వ్యవహరించిండు. గత ఏడాది తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా కంటిన్యూ అవుతున్నాడు. గంగన్న ఎవరంటే మావోయిస్టులకు రాజకీయ శిక్షణ అందిస్తారట. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి గుంటూరు జిల్లా కాకుమాను మండలం వల్లూరుకు చెందిన గంగన్న నాగార్జున యూనివర్సిటీలో LLB చదువుతున్న సమయంలో 1987లో ఆర్ఎస్సీలో చేరిండు. 90లో పీపుల్స్ వార్ దుర్గి దళానికి ఇన్ఛార్జిగా నియమితులైండట. అక్కడి నుంచి ఆయన ప్రస్థానం కొనసాగింది. సో ఇట్లా ఈ మావోయిస్టు పార్టీలో కీలకమైన 4 అగ్ర నాయకులు లొంగిపోవడం జరిగింది. వాళ్ళు మాట్లాడిరు నిన్న, ఏమంటున్నారు? రాజకీయాలు కొనసాగిస్తా, మావోయిజం ఎప్పుడూ ముగియదు రాజిరెడ్డి అంటే. మిగతా వాళ్ళు లొంగిపోయిన విధానము, వీళ్ళు లొంగిపోయిన విధానం చాలా హుందాగా కనిపించింది నాకైతే. సో వీళ్ళు జాగ్రత్త పడ్డారు, ఎందుకంటే వీళ్ళు గన్నులు సరెండర్ చేసినప్పుడు ఎట్లా మీరు గన్ సరెండర్ చేస్తారని ఒక చర్చ, ఈ రకరకాల అంశాలు తెర మీదకి వచ్చినాయి. పార్టీ ఆస్తి కదా ఇది, పార్టీకి వచ్చినటువంటిది కదా, ఎంతోమంది త్యాగాల ద్వారా వచ్చినటువంటిది కదా అన్న ఒక లైన్. సో ఇవన్నింటి ఆరోపణలను ఎందుకు అని అనుకున్నారేమో, గన్స్ అన్నింటిని వదిలేసి వాళ్ళు మాత్రమే వచ్చి లొంగిపోవడం జరిగింది. ఒకటి, వీళ్ళు మాట్లాడిన విధానం కూడా ఎక్కడా కూడా ప్రభుత్వానికి భజన చేయకుండా వీళ్ళ యొక్క మాటలు మనకు కనిపించినాయి. రాజకీయాలు కొనసాగిస్తా, అనారోగ్య కారణాల వల్లే రహస్య జీవితాన్ని వదిలి బహిరంగ జీవితంలోకి వచ్చానే తప్ప వ్యక్తిగత జీవితం కొనసాగించేందుకు మాత్రం కాదు. ప్రజల సమస్యలపై చట్టబద్ధంగానే పనిచేయాలని నిర్ణయించుకున్నా. ఇక ముందు నా రాజకీయ జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నా. దశాబ్దాల తరబడి నమ్మిన సిద్ధాంతాల మేరకే ముందుకు సాగుతా. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీడియా అడిగే ప్రశ్నలకు సమయాభావం వల్ల సమగ్రంగా జవాబు ఇవ్వలేను. 15 నిమిషాల పాటు చెప్పాల్సిన జవాబును 2 నిమిషాల్లో ముగిస్తే అపార్థాలకు, అనర్థాలకు, అనవసర చర్చలకు దారితీస్తుంది. దాన్ని నివారించేందుకు ఎక్కువగా మాట్లాడొద్దని నిర్ణయించుకున్నా.
ఇది మీడియాను అగౌరవపరచడం ఎంత మాత్రం కాదని విజ్ఞప్తి చేస్తున్నా. కొంతకాలం తర్వాత మీరు అడిగే ఎలాంటి ప్రశ్నలకైనా సుదీర్ఘంగా సమాధానం ఇస్తాం. చాలా అద్భుతంగా మాట్లాడండి కదా. మావోయిజం ఎప్పుడూ ముగియదు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. సాయుధ పోరాటం ముగిసిందా అంటే అవునని కానీ కాదని కానీ చెప్పలేం. ఇకపైన మేము ప్రజల తరపున వారితో నిలబడి పనిచేస్తాం. ప్రజాస్వామిక పద్ధతుల్లోనే వ్యవహరిస్తాం. కానీ పార్లమెంటరీ విధానంలోకి వెళ్ళాలనేది మా ఉద్దేశం కాదు. ప్రజల్ని సంఘటిత పరిచేందుకు ఇంతకాలం మేము చెప్పిన రాజకీయాలు సిద్ధాంతాలు వదులుకోకుండానే చట్టబద్ధమైన రీతిలో పనిచేస్తాం. అవకాశం ఉన్నంత వరకు ప్రజల పోరాటాల వెనుక నిలుస్తాం. ఇది నిన్న వాళ్ళిద్దరూ అగ్రనాయకులు మాట్లాడింది. ఇక గణపతి ఎక్కడ అన్న ఒక చర్చ స్టార్ట్ అయింది. ఈయన కూడా మల్లా రాజిరెడ్డి గారు లాగానే ఈయన కూడా ఫస్ట్ తరం నాయకుడు. మావోయిస్టు పార్టీ సుప్రీం పూర్వ ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ళ లక్ష్మణరావు అలియాస్ గణపతి ఆచూకీపై సందిగ్ధత వీడట్లేదు. ఉద్యమం చరమాంకానికి చేరిన ఈ తరుణంలో ఆయన ఎక్కడ ఉన్నారనేది చర్చనీయాంశం అవుతోంది. వృద్ధాప్యం, అనారోగ్యం రీత్యా 2018లో పార్టీ సారథ్యాన్ని నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజుకు అప్పగించిన గణపతి అప్పటి నుంచి దండకారణ్యానికే పరిమితమయ్యారు. ఛత్తీస్గఢ్లో దట్టమైన అబూజ్మడ్ అడవుల్లోనే ఉంటూ పార్టీ కార్యకలాపాలకు మార్గనిర్దేశం చేసేవారు. గత 2 సంవత్సరాల్లో ఎన్కౌంటర్లో కీలక నేతలు చనిపోవడం, పలువురు లొంగిపోవడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నా గణపతి జాడ లేదు. లొంగిపోయిన అగ్రనేతలను విచారించిన పోలీసులకు ఖచ్చితమైన సమాచారం లభించలేదు. 2024 జూలై 13 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు అబూజ్మడ్ అడవుల్లో పోలిట్ బ్యూరో కేంద్ర కమిటీ సభ్యులతో జరిగిన సమావేశంలో గణపతి పాల్గొన్నట్లు ఎస్ఐబికి పక్కా సమాచారం అందింది. తర్వాత ఎక్కడికి వెళ్లారో అనే విషయంలో స్పష్టత లేదు. ఆయన జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్ మీదుగా నేపాల్కు, అక్కడి నుంచి ఫిలిప్పీన్స్కు వెళ్ళి ఉండవచ్చనే అనుమానాలున్నాయి. భారతదేశంలోనే ఎక్కడో అర్బన్ షెల్టర్లో తలదాచుకొని ఉంటారనే ప్రచారం కూడా ఉన్నది. కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ మావోయిస్టు పార్టీస్ అండ్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ సౌత్ ఏషియాతో మావోయిస్టు పార్టీకి సత్సంబంధాలున్నాయి. నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, ఫిలిప్పీన్స్లోని విప్లవ పార్టీలకు సీకంపోసాలో సభ్యత్వం ఉన్నది. సో ఈ నేపథ్యంలో గణపతి విదేశాలకు వెళ్ళి ఉంటారని నిఘా వర్గాలు భావిస్తున్నాయట. ఇంకా ఆయన ఎక్కడున్నారు ఏంటి అన్న దాని విషయంలో క్లారిటీ అయితే లేదు. మొత్తానికి మావోయిస్టు పార్టీకి ఇక వీళ్ళు చివరి దశలోనే ఈ పార్టీ ఈ లైన్ ఉన్నట్టుగా కనబడుతున్నది. చూడాలి మరి ఏం జరుగుతుంది ఇంకా అన్నది.